హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. చాలా రోజుల నుంచి మీలో చాలా మంది కామెంట్లు చేస్తూనే ఉన్నారు, రోడ్డు పైన క్యాంపింగ్ చేయండి, రోడ్డు పైన ఒక నైట్ మొత్తం సర్వైవ్ గారి అని చెప్పేసి. సో ఫైనల్లీ బ్యాక్ సైడ్ లో మీరు చూడొచ్చు, ఇంత పెద్ద రోడ్ అయితే ఉంది. ఈ రోజు ఈ రోడ్డు పైన మేము చేయబోతున్నాం ఓవర్ నైట్ సర్వైవింగ్ ఛాలెంజ్. సో ఈ రోడ్డు మీద ఈ రోజు నుంచి రేపటి దాకా అయితే మేము ఉండబోతున్నాము. ఈవెన్ ఈ రోడ్ ఏదైతే ఉందో రోడ్ పక్కన ఉన్న గడ్లకు కూడా పోము, ఓన్లీ రోడ్ పైన మేమైతే ఓవర్ నైట్ మొత్తం సర్వైవ్ కాబోతున్నాం. వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోలు అయితే స్టార్ట్ చేసేద్దాం. మీకు ఆల్రెడీ చెప్పినా కదా, రోడ్ పైన ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్ చేస్తున్నామని. మేము పబ్లిక్ కావచ్చు వేరే ఎవరికి కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే చేస్తలేం. ఈ రోడ్ ఏదైతే ఉందో ఇది మా దగ్గర డ్యామ్ వర్క్ కోసం అయితే కన్స్ట్రక్ట్ చేసారు. కాకపోతే దీని మీదకి కానీ వెహికల్సే పోతే ఒక 10 నిమిషాలకు 20 నిమిషాలకు ఒకటైతే పోతుంది. మేము రోడ్డు మీదనే ఉండకుండా రోడ్ పక్కన సైడ్కు అంటే రోడ్డు మీద కొనకు ఈ ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్ అయితే అయిపోతున్నాము. సో దాని ఒక సైడ్కి అయితే ఉండరు. ఇక ఈరోజు మార్నింగ్ నుంచి ఒక పెద్ద ప్రాజెక్ట్ పైన అయితే వర్క్ చేస్తున్నాము. ఎవ్వరం కూడా లంచ్ అయితే వేయలేదు. సో మేము ఈ ఓవర్ నైట్ కోసం కొన్ని సామాన్లు వేసుకున్నాం. అసలు యాక్చువల్లీ ఈ ఓవర్ నైట్ అసలు ఏం జరిగిందో చెప్పురా. ఇది 3 ప్లానింగ్. ఇది ఫస్ట్ వచ్చేసి ఒక ప్లేస్ లో వేద్దాం అనుకున్నాము, అది క్యాన్సల్ అయింది. తర్వాత దాన్నే మోడిఫై చేసి చేద్దాం అనుకున్నాము, అది క్యాన్సల్ అయింది. తర్వాత ఇంకొక ప్లేస్కి వెళ్ళి ఆడ చేద్దాం అనుకున్నాము, అది క్యాన్సల్ అయింది. అండ్ లాస్ట్కి వస్తే ఈయనైతే వేస్తున్నాం. ఈ ఐడియా వచ్చేసి ఏమందంటే అనుకుంటున్నా. ఇద్దరికి చెరొక పాయింట్ చెరొక మార్క్ ఎత్తున్నా. ఓకే అబ్బా, ఇప్పుడు కారు పోతున్నాం మనం వచ్చినప్పటి నుంచి. మేము వచ్చి దగ్గర 10 నిమిషాల కంటే ఎక్కువ అవుతుంది. ఇప్పుడు పోతుంది కారు. ఇదేంది ఇదిగో పుచ్చకాయ. అరే పాలు ఉన్నాయంటారా, పలిపినాయి అంటారా? చెప్తే తాగు కొన్ని. చూద్దామా, పాలు పలిపినాయి అనుకో కుక్కకి అవుతుంది, లేకుంటే మనకైతే. పెరుగా అయిందిరా. అది ఇస్తారా గిరా ఒకటి అలా వచ్చి పెడదాం, కుక్క తింటది ఏదైనా. ఇప్పుడు వచ్చేసి మా దగ్గర వాటర్ మిలన్ అయితే ఉంది, ఆ వాటర్ మిలన్ పోసుకొని తింటాం. అండ్ కుకింగ్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా దీని మీదనే చేసేద్దాం. ఆ తర్వాత ఈయన నిలబడి తినడే మన పెరుగు తింటారు దీంట్లో పోసి పెడితే ఏదైనా పెరుగుగా అదరా. ఇది పాలరా, కింద పెట్టి పోతే అయిపోతుంది. కూరగా మంచిగా నువ్వు ఒక్కని మీ లోపల వండుకో. ఇక కార్లా మన దగ్గర చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఎందుకట్లా డప్పు రాత్రి కుక్ చేసుకొని కూడా ఈయన తినబోతున్నాం నిలబడే బఫే సిస్టమ్. సో దానికంటే ముందు ఫస్ట్ వచ్చేసి కొద్దిగా హెల్దీగా వాటర్ మిలన్ అయితే ఉంది, వాటర్ మిలన్ అయితే తిందాము. జరా కాజే బాబాయ్ కనుక ఏదైనా తినుడు కావాలి, అందుకనే ఇప్పుడు స్టార్ట్ అయిందట. బస్ ఒకవేళ ఎవరన్నా వచ్చి దీన్ని చూసిర్రు అనుకో, మీరు ఏం చేస్తున్నారు మమ్మల్ని ఎవరు అడగారు. ఎందుకు అంటే ఈ కార్ వచ్చేసి డ్యామ్ వల్లదే, ఆల్రెడీ డ్యామ్ వర్క్ నడుతుంది. అండ్ మా డ్రెస్సులు వచ్చేసి కంపెనీ డ్రెస్సులు, మీకు తెలిసిందే. కంపెనీ బోల్తే మంచిగా ఉందా? అరే ఎర్రగా అన్ని కోసడే ఉన్నకాడికి అన్ని తిందాం. ఎందుకు మరి అట్లా తినవా? ముస్తే అయిపోతాయి. ఏం చేసుకుంటావు? ఖరాబ్ అయిందని పాలేస్తారు జింగిడి కాదు మళ్ళీ తెల్లారి. ఆహా తీయ భలే ఉంది, మంచిగా సూపర్ ఉంది. వాన పడితే ప్రాబ్లం. అవురా, అంతా మంచిగానే ఉంది. ఇప్పుడున్న లొకేషన్ ఛత్రి ఉందిగా, నీకేరా కెమెరా నాన్న. సరే దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్, కెమెరా ఇస్ ఇంపార్టెంట్. ఎట్లా చెప్పిండు ఇవందాక గొడుగు ఉంది, మనం అందరం కూర్చోవచ్చు అన్నట్టు చెప్పి. మనందరి గురించి కాదు, కెమెరా గురించి అంటున్నా. కూర సంకలు వేసుకుంటే అయిపోయాయి. మేము వచ్చే 5 వారం ఎట్టిండేడికే ఇంతవరకు ఒక్క వెహికల్ కూడా రాలే. పోతే ఇలాంటి ఐడియా ఇలాంటి ఐడియా నీకు ఎట్లా వస్తాయి? రోడ్డు మీద క్యాంపింగ్ వేద్దామని. ఆడ సైడ్కి బండి మీద దిగదాకా పక్కకి రోడ్డు మీద వేసి అని అట్లా గుర్తొచ్చింది.
ఇప్పుడు వచ్చేసి రోడ్డు మీద ఒక ఛాలెంజ్ అయితే వేయబోతున్నాము. ఛాలెంజ్ ఏంటిది అంటే రన్నింగ్ ఛాలెంజ్. ఇప్పుడు ఆవుర్రా వాడు వీడియో ఇస్తుంది కదా, వీడికి స్టార్ట్ చేసి ఎవరైతే ఫస్ట్ ఊరికి వాడిని ముట్టుకుంటారో వాళ్ళు సేఫ్, ఎవరైతే లాస్ట్ వస్తారో వాడిని మెత్త ఒంగబెట్టి గుద్దాలే. ఓకే అరే నువ్వు లెక్క పెట్టు. 1 2 3 స్టార్ట్ అని నువ్వే బాగానే కూరని ముట్టుకోవాలి. 2 1 2 3 ములుగు వచ్చిందని మీరు మోసం చేసిండ్రా. నాకు ములుగు వచ్చిందని మెలగుర్తా అన్నాడు. నువ్వు మెలగుతారా అని మెలగుతున్నా చెప్పు ఉరుకొత్తలేదు. మొదటి ఇంకేంటి స్పీడ్ వేస్తారా మళ్ళాడందారి అబ్బా దార్రా దార్రా భయపడతా అనుకుంటారా? 1 2 రెడీ 1 2 అటే ఉరుకుతున్నా. ఎక్కడిది అయిపోయింది ఫస్ట్ దానికి గట్టుండదే ఉన్నాయి. వాడే వచ్చాడు దార్రా. నువ్వు కొంటినా ఏం చేసినా గుదురే దాబిడ్డదా. అరే కూల్ డ్రింక్ ఉన్నట్టుండే కదా. అప్పుడు ఎప్పుడో జమాన్లా వాకింగ్కి పోయి మబ్బులా ఇట్లా రోడ్ల మీద కూర్చొని వామప్ స్ట్రెచ్చింగ్ చేసేటోళ్ళము. సో ఇప్పుడు మళ్ళీ ఇలా కూర్చున్నాం. మనమే కదా పోయేది 2014లో బాబాయ్ గారు నేను రన్నింగ్ పోదాం, బాబాయ్ గారు నేను రన్నింగ్ చేద్దాం, మాతో వచ్చిన జింగిడి గారు అందరు వాకింగ్ చేద్దుంటారు. ఏం బీకేసేసరికి ఎందుకు రావురా? ఈ రోడ్డు నడవదు కానీ ఇదేమన్నా ఊరు కనెక్టే ఉంటున్నాడు. ఏం రావు ఫస్ట్ బాగా నడుతుండే ఎడిదెక్కు. ఎప్పుడు అంటే డ్యామ్ వర్క్ నడిచిన రోజులు ఘోరంగా లారీలు పోతుండే ఎడిదెక్కు. మేము రావడం రాకపోతుంటే ఆ తర్వాత వర్క్ కంప్లీట్ కాగానే మొత్తం ఇడిదిక్కు వెహికల్స్ వచ్చుడే బంద్ అయిపోయింది. కొద్దిగంత పోద్దాం ఈడ పడతా తీరా ఆల్రెడీ ఫస్ట్ అది నీకుంది, నిన్ను చెక్కేస్తారా? ఎక్కడిది కొట్టుడు ఫస్ట్ రౌండ్ కాదు అన్ని రౌండ్ ఒక దానికి ఇంకో రౌండ్ ఉన్నది. అమ్మాయి కూడా చూస్తుండు గిలాస కోసం. వద్దుతి నేను చెప్పలే వద్దని. ఇక్కడ ఒక దగ్గర ఈత చెట్టు ఉంది. ఆ ఈత చెట్టుకు మొత్తం పిట్టగూళ్ళు ఉన్నాయి. బాబాయ్ గారు ఏమంటుండంటే అన్న పిట్టగూళ్ళని తీద్దామన్నా అంటుండు. ఆ పిట్టగూడను వాడు పోతారు కదా కెమెరామెన్, వానికి ఏం రిస్ట్రిక్షన్ ఉంది? రిస్ట్రిక్షన్ మనకు మాత్రమే. పోరా పోయా పిట్టగూడ తీయపోవాడు, చచ్చిపికట్టున్నాడు వాడు. ఇలా వాడు లారా ఏదైనా వస్తే రోడ్డు మీద అనుకుంటున్నాడు. పోరా తీపోరా. మమ్మల్ని అందరినీ ఫ్రేమ్ లో చూస్తే వానికి ఎట్లా అనిపిస్తుందట అంటే బీహార్లో వచ్చి పనిచేస్తారు చూడు అట్లా అనిపిస్తుందట. ఎఫెక్ట్ దేనిదంటే దీన్ని అరే ఇప్పుడు కార్ వస్తుంది, జీప్ వస్తుంది. అదే మా సంపల్లి కాడ కూరగాయలు వేసుకపోతారా ఇంకొక వ్యాన్ మ్యాన్ చూడు, అది మేకలు వేసుకపోయేది కావచ్చు నాకు తెలిసి. మొత్తం కూరగాయలని నింపిర్రు. కూరగాయలు గిల్లేసుకపోతారేనా మేము చూస్తాను. ఫ్యామిలీ అది పంచర్ స్టార్ట్ అయింది అట్లా అన్నాడు. చెప్పాలా? వీడు ఎప్పటిగా సిస్టమ్ హ్యాంగ్ అయింది. ఈ లొకేషన్ ఏదైతే ఉందో ఈ లొకేషన్లో మేము సోనీ కెమెరా ఉన్నాక ఫస్ట్ టైం వీడియో తీసినాం ఈయన్నే. కాకపోతే మాకు అది ఎడిటింగ్ చేయరాక అంత గబ్బు అయింది అది. సో ఇంకా మన ఛానల్ ఉంటుంది వీడియో అప్పుడు లట్టు బిట్ట అంత ఏం తెలియదు కదా. ఈ పురుగుల గురించి మాకు తెలియదు అనుకుంటున్నాం. ఆరా బాబాయ్ గా అంటారు. ఇక ఇది రోడ్డు తెలుసు అందరికి. ఈ డాంబర్తో అయితే పోతారు.
కప్పు అని దొక్కితే అట్లా అవుతుంది అది చూడు ఒక్కలేదండి అది ఇప్పుడు చచ్చిపోయింది. అదే బండి ఎక్కించింది. మన వెహికల్ నుంచి వెళ్ళి మస్తు దూరం వచ్చినాము, ఇక్కడ ఏం చేయనో అర్థం అయితే లేదు. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏం చేద్దామంటే ఆల్మోస్ట్ చీకటి కావస్తుంది కాబట్టి డిన్నర్ ప్రిపేర్ చేద్దామా? మరి ఇంకా మళ్ళీ పురుగులు వస్తాయి. మొన్న కనవాలి పురుగులు బాజా మొన్న క్యాంపింగ్ ల పురుగులు అట్లా తిన్నాం క్యాంపర్లా కొంచెం పురుగులా అబ్బా 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 అబ్బా. పోతాం ఇక చేయదు. విని పట్టరా విని పట్టరా ఎందుకు పట్టరి ఎందుకు చెయ్యి 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 ఎందుకు చెయ్యి చేయి అరే ఏరా విని గుద్దురా ఇప్పుడు అప్పుడు ఓడిపోయింది అయిపోయింది. నువ్వు కొట్టవారా? బాబాయ్ గానికి రోడ్డు మీద ఒక చాక్ పీస్ దొరికింది, దాన్ని యూజ్ చేశాట ముగ్గెత్తారట. సుక్కలు పెట్టి 5 సుక్కలు. ముగ్గు కాదు నేను మీరు ఇంత సీరియస్ తీసుకుంటారా నేను అనుకుంటున్నా. మా ఎత్తడానికి బాబాయ్ గానికి ముగ్గు నేనా అప్పుడప్పుడు ఎత్తాడు, సంక్రాంతికి వెళ్ళి ఎత్తాడు. కాదు ఎవరైనా కూర్చున్నారా ముగ్గులా? ఏంటిది ముగ్గు ఎత్తే ముగ్గులో కూర్చోవాలంటారు ఇంకా వేరే ముగ్గు అంటుండు చేతపడి. నువ్వే అరే ఇది ఇందులో సేమ్ పామ్ లెక్కన ఉంది. చిలికెత్తా చిలిక రామ్ చిలిక అయిపోయా పని ఆడు పంది చాప బాబు పంది 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 అది ఏంది కాదు అసలు ఏందది? పంది కాదు అది, అది డిఫరెంట్గా ఉంది. అది ఆ గ్యాస్ బుడ్డి దించండి ఫస్ట్. పని ఆడు ఎందుకట్లా తినడే నా ఊకే జస్ట్ నడితేంది నీకు ఇస్తే అవన్నీ క్వశ్చన్లు ఏముండే ఇక పాటు నడితేంది. కాళ్ళు లేపకరే కోతిగా పొందించి కాళ్ళు లేపుతా అనుకుంటాం. అరే వానికి అందరం కలిసి రివెంజ్ ఛాలెంజ్ చేయాలి పబ్లిక్ లా. కాదు పబ్లిక్ ఏంటి ఇంకో అందరం తిన్నాం, పాపతో వీనికి ఇవ్వాలి. పాప వాటర్ దగ్గర రా తీసుకోరా. నీ గురించి ఎవరు ఆలోచించారా? న్యూట్రీ చాయిస్ అట దీని పేరు. ఎట్లా చెప్పాలా? మన ఆజ్మోలో తిన్నా మ్యారీగోల్డ్ అట్లా అంటలేను, కలరు సేమ్ ఆజ్మోలో లక్కుంది, చూడకుంది కలర్ చెప్తున్నా. తింటావారా బాబాయ్? అదేరా దేవుడు తినవారా? కారం కావాలి. చికెన్ ఉప్పు బాగా చక్కెర ఇవ్వాలి తినడు. మనం తిందాం. వర్షం పడే సీన్ అవుతుంది, ఒకవేళ వాన కొడితే క్యాంపర్ కింద జాక్కోవాలి గేట్ కింద. ఘోరంగా పడతారు ఈ తొందర ఉంది కదా, రోడ్డు మీద నీళ్ళనిటే వస్తాయి. ప్రతి ఓవర్ నైట్ లాగానే లాస్ట్ టైం చేసిన ఓవర్ నైట్ మీద మీరు ఏవైతే కామెంట్లు చేసిరో అవైతే రీడ్ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి వరంగల్ ప్రోస్ అని ఉన్నది. బాబాయ్ హోమ్ టూర్ కోసం వెయిటింగ్, 335 లైక్స్ వచ్చినాయి. మొన్న 200 ఉండే 200 ఉన్నాయని వాడు మురిసిండు. ఇలా అరే బాబాయ్గా 335 వస్తుంది త్వరలోనే అప్లోడ్ చేస్తాం. నెక్స్ట్ ఇక పార్ట్ 4 అయిపోయింది, సీక్రెట్ రూమ్స్. పార్ట్ 5 గురించి కామెంట్లు వస్తున్నాయి, పార్ట్ 5 కూడా అప్లోడ్ చేస్తాం. కాకపోతే సంథింగ్ డిఫరెంట్ ఉంటుంది, అలా చూసి ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అమ్ములు అని ఉన్నది. న్యూ కార్లో 500 కిలోమీటర్ ఛాలెంజ్ అని అయితే కామెంట్ చేసింది, ఇది కూడా ప్లాన్ చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి గేమర్ అని ఉన్నది. సాయన్న విద్య అన్న మధ్యాహ్న కాంబినేషన్ సూపర్ అని కామెంట్ చేసిండు. సో ఈ కాంబినేషన్లో ఏదైనా ఓవర్ నైట్ అయితే ప్లాన్ చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి వరుణ్ అని ఉన్నది. 1 మిలియన్ స్పెషల్గా కొందరికి ఫుడ్ డొనేట్ చేయండి ప్లీజ్ అని అయితే కామెంట్ చేసిండు. వెయిట్ వస్తుంది త్వరలోనే వీడియో. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అనుజ ముదావతర్ ఉన్నది. హలో తెలుగు ఎక్స్పెరిమెంట్స్, మీ వీడియోస్ అన్నీ చాలా బాగుంటాయి, మార్నింగ్ లేవగానే మీ వీడియోస్ చూస్తానైతే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి వరలక్ష్మి అని ఉన్నది. అన్న మీరు వండర్లా పార్ట్ 2 వేయండి అని అయితే కామెంట్ చేసింది. చూద్దాం, వండర్లా కూడా ప్లాన్ చేద్దాం, ట్రిప్ పోయి ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడు వానలు కొడుతున్నాయి కదా, అందుకనే ఎక్కువ ట్రిప్లకు అయితే ప్లాన్ చేస్తలేము. వర్షాలు కొద్దిగా తగ్గి ఎండల వల్ల స్టార్ట్ కాగానే అన్ని ట్రిప్లు వేద్దాము, అటు ఇటు తిరుగుదాము.
సో ఇవి నేను చదివిన కామెంట్స్. ఈ వీడియో పైన మీరు ఏవైతే కామెంట్లు చేస్తారో అవి నెక్స్ట్ ఓవర్ నైట్లో రీడ్ చేస్తా. ఖచ్చితంగా కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. మన వాళ్ళు డిన్నర్ ఏమో ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. దారా ఏమంటారో సుధా, డిన్నర్లో ఏమున్నాయిరా? రోటీ చికెన్ ఏం కావాలి ఆర్డర్ చెప్పాలి. యో బటర్ చికెన్ విత్ కడక్ రోటీ. మరి 5,000 అవుతుంది మరి. తిప్పిస్తుంది తక్కువే. ఈరోజు వచ్చేసి చెఫ్ ఎవడు అంటే నువ్వు కొడతావారా కొద్దిగా పొద్దు నీకు మళ్ళీ 10 మంది చెప్పాలి. నువ్వు రొట్టెలు వండు. అరే మచ్చా అందరికంటే మంచిగా వండుతారు చికెన్. మచ్చా మున్న నాడు వండిండు పార్టీలా కడక్ అయింది. పురుగులు స్టార్ట్ అయిపోయిన రిజల్ట్ వండుర్రు. ఇక ఏదో అట్లా వండితే వాడే వండుతాడు మురుసుకుంటే. చాలా మందికి ఆల్రెడీ డౌట్ రావచ్చు, అదేంటి అంటే అన్న మీరు కార్ ఏం తీసుకొచ్చారు, మీరు రోడ్డు మీద వండుకుంటారు కదా అని చెప్పేసి. సో యాక్చువల్ రీజన్ కార్ తీసుకురావడానికి ఏంటి అంటే కొంతమంది కామెంట్ కూడా చేస్తారు, ఏమైనా మీరు కార్లో వండుకున్నారు కావచ్చు రోడ్డు మీద వండుకోవాలి అని చెప్పేసి. అట్లా అయితే చీటింగ్ అయ్యాం. చీటింగ్ చేస్తే వెనకాల పని ఆడున్నాడు ఆల్రెడీ మీకు చెప్పేస్తాడు కెమెరాలో. మేము వచ్చేసి రోడ్డు మీదనే వండుకుంటాం. బట్ కార్ తీసుకురావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ కార్కి ఇండికేటర్లు ఉన్నాయా, ఇవి వేసినాం అనుకో ఒకవేళ ఇక్కడికి ఏం వెహికల్స్ రావు, మీకు ఆల్రెడీ చూస్తురు కావచ్చు అప్పటి నుంచి. ఇన్ కేస్ తప్పిదారి ఏదైనా వెహికల్ వచ్చినా కానీ వాళ్ళకి ఒక కార్ ఆగిందని తెలుస్తుంది, ఆరామ్సే పోతారు. మేము పండుకుని కూడా ఏమనుకుంటాం చెప్పన్నా, కార్ కింద కింద డోరు దీని కింద వండుకుంటాం, మొత్తం సేఫ్టీతో ఉంటాం అన్నట్టుగా. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు తేగానే మొత్తం కూడా గడ కట్టిని ఇట్లా కట్టె అయినాయి అంతా. అరే ఇదేంద్ర మధ్యలో లొట్టవాడది కోతిగా లొట్టవాడా ఇచ్చుకపోయింది. ఏదో వేసి వత్తిరా 10 వస్తాయి వచ్చిన తెలిసి. కోరిని వస్తలేదురా, కొద్దిగా హీట్ చేయాలి. ఇది అడుగు ఇది అడిగి దాని మీద పెట్టి హీట్ చేయాలి. స్టార్టింగ్ లా విడిపోలే ఒకదాని నుంచి ఒకటి, ఇది గాలి వెళ్ళగానే కొద్దిగా విడిపోతుంది. ఇక చిన్న పెట్టరా అది ఎగిరిపోయేటట్టున గాలి వస్తుంది. పురుగులు పడుతూనే ఉంటాయి, దూరం పెట్టి పురుగులను ఇగ్నోర్ చేసేయాలి మనం. ఇక అన్నీ మంచి ఆరోగ్యానికి. కోడిసం ఒక పురుగు లాంటిదే. ఒక్క దాంట్లో దగ్గర 10 రొట్టెలు వచ్చినాయి. మేము ఎంతమంది 1 2 3 4 5 ఉన్నాము. ఒక్కరికి 4 వస్తాయి. అవి 2 కౌంట్ చేసుకో. 2 ప్యాకెట్లు ఇప్పితే ఒక్కరికి 4 రొట్టెలు వస్తాయి. ఫస్ట్ ముక్కేద్దాం, చిన్న ముక్కు ఉంది ఒకటి. ఉండేట్లుంటుంది కావచ్చు ఇది. ఏంటిదిరా ఇట్లా తీయనీకి ఏం పడ్డారా? పెండల పురుగు పడాలి, మేమే వేసినాం దాన్ని. దాంతో కిక్కు ఆ కూర ఇది ఇది రొట్టెది. టమాటా లేదా? నూనె 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 లేదు, చికెన్కే లేదు. ఉన్నాయి కొంచెం. ఏం కాదురా ఇట్లా మర్యాలి. ఆ పురుగుల లోపలికి పోతుంది అన్నట్టు రొట్టెలకు అమ్మ ఉంటది. అత్తలే చూస్తావా నూనె అయిపోతాయి. మామలేడా ఇట్లా అయితే పూరి గోల్నట్టు దాకా రొట్టెలు వేద్దాం అనుకున్నాము, పూరీలు అవుతున్నాయి. వచ్చాక అవి ఏమవుతాయి అంటే పరాటాలు అయితే తేక్ తేక్ తేక అయితే. ఇచ్చుకోపోవాలి రొట్టె ఇచ్చుకోపోయా. ఇది రొట్టెలు మంచి నీకు ఏ రకం రొట్టెలు మంచి లేవాట. మరే ఏమన్నా ఎగ్ బుజ్జి అనుకుంటున్నావా? ఎట్లా పడితే వారెత్తిన వాళ్ళ టేస్ట్ రొట్టె ఒక పురుగు ఉంటాయి అయిపోయి మంచిగా అద్దుకొని ప్యానం ఉంటాయి ఇంకా మంచిగా. మన అప్పల పండుగకు అప్పాలు వేసుకుంటే అలా జీలకర్ర పల్లీలు వస్తాయి కదా, ఇప్పుడు అట్లా పురుగులు వస్తున్నాయి. అలా పచ్చి ఉంటది, పచ్చి తింటుంది తెలా ఇస్తరాకులు ఉన్నకాడ చెప్పారు 500-600 ఇస్తరాకులు 50 తెచ్చినట్టున్నారుగా. జస్ట్ 50 తెచ్చిర్రు 5గురికి, 500 తెస్తే అయిపోగా. రోటీ మేకర్ బాయ్ వచ్చేసి రోటీ వేయబట్టి దగ్గర గంట అవుతుంది. ఒక రొట్టె అయింది అంతే. ఇగో అది కూడా ఎట్లా అవుతుంది, ఇగో నూనెది కేరళ పరాటా డైరెక్ట్ ఏం వస్తాయి కదా. డైరెక్టా నువ్వేతో
టమాటాలు కోసుకో కోతిగాడు చేతలేడు, అవన్నీ ఏతలేడు. ఇది ఒక్కటి మళ్ళీ ఏం చేయాలి? తినది కోతి కోడ్ ఫిక్స్ అయిపోయింది. రోటీ మేక్ కోడ్ ప్రాసెసింగ్. మాకు డిన్నర్ కోసం మీరు చూసినట్లయితే 5 కలిపి ఇన్ని రొట్టెలు అయితే చేసినాం. చూసురా కాలుతుంది ఇది. సో ఇప్పుడైతే ప్యాకప్. నెక్స్ట్ వచ్చేసి ఏం చేయబోతున్నాం అంటే కర్రీ కోసం చికెన్ అయితే వండబోతున్నాం. ఓళ్ళు వండుతారు అంటే అందరికన్నా మంచిగా వండాడు, మీకు అందరూ తెలిసిందే. బాబాయ్ మచ్చగాడు సూపర్ వండుతాడు. బాబాయ్ గారు మంచిగా వండుతాడు. బాబాయ్ గారు 10 నిమిషాల స్కీమ్ పాటిస్తాను, 10 నిమిషాలనే చికెన్ అవుతుంది. సో అందు గురించి మచ్చగాంతో వండిపిస్తున్నాం. బాబాయ్ నెక్స్ట్ క్యాంపింగ్లో నువ్వు ఓరంట్లో వీడు సరేనా? ఉత్తప్పుడు ఏదైనా పార్టీ అయితే నేను వండుతా. కొట్టుకోదా? నేను వండుతా అని మళ్ళీ అంత అలిగి తినరు రాత్రి నన్ను వండనేలేదా అని. అవిటితో టేస్ట్ మూత పెట్టేసే జల్దీ. ఈ ఓవర్ నైట్ వచ్చేసి రోడ్డు మీద అంటే ప్రాపర్గా రోడ్డు మీదనే అవుతుంది. అట్లెందుకు అంటున్నా అంటే మీద కుక్ చేద్దామని చూస్తే అది అయితే లేదు, పురుగులు బతకనిస్తలేవు. అందు గురించి మనడు రోడ్డు మీద పెట్టి వండుతుండు. వీడికించిన వేటలు ఆల్మోస్ట్ ఒక 2-3 బండ్లు పోయినాయి. వాళ్ళు షాక్ అయ్యారు మమ్మల్ని చూసి అసలు ఏం చెప్తారు వెళ్ళిడా అని. ఇప్పుడు వాడు వండుతుండు కదా, చూడాలి ఎట్టుంటుందో. ఇక ఆగుతారు ఇక ఇప్పుడు ఇక ఆగి చూస్తారు. మీరు చూడొచ్చు రోడ్డు మీద వంటకాలు. ఉల్లిగడ్డలే అరే లైట్ పెట్టి ఇడిగి ఎత్తుంటారు పురుగులన్నీ. ఏంగా తిన పడతా తిన పురుగులు ఏరి. ఇప్పుడు వచ్చేసి చికెన్ అయితే వేస్తున్నాయి. మొత్తం వేడిగుతున్నాయి పురుగులు. ఇవాళ దాకా బండ్లు ఏం రాలేదు. ఇంతసేపటికి ఒక జేసీబీ పోతుంది. ఏడ వర్క్ అయిందో ఏమో. జేసీబీ ట్రాక్టర్ జేసీబీ కదా. వస్తుందా? కారం బాగా అయింది. నీళ్ళు వస్తే సెట్ అవుతుంది కానీ ఇప్పుడు 3 గంటలు కుమార్ డబ్బా ఈత కొడుతుంది అది. కిట్టుగాడు అయితే కూర అయింది అంటుండు. కూరని ముక్కకు వచ్చి కారం మసాలా ఏది లేదు. పల్లెటూరులో ఉంటే బెనిఫిట్ వచ్చేసి ఇదే. ఇక్కడ కార్ ఆపినాం కదా, ఇక్కడ నుంచి ఇప్పటికి మేము వచ్చినప్పటి నుంచి ఒక 3-4 బైకులు పోయినాయి కావచ్చు. ఆ బైకులలో ప్రతి ఒక్కరు కూడా ఆగి అడుగుతుర్రు ఏమైంది, ఎందుకు ఆగారు, దమన ఖరాబ్ అయిందేమో, హెల్ప్ చేద్దాం ఏమైనా అవుతుందా అని చెప్పేసి. సిటీలలో అయితే ఎవరు పట్టించుకోరు, ఎవరి పని మీద వాళ్ళు అవుతారు. కానీ పోయిన 4 బండ్లు కూడా ఆగి అడిగిర్రు ఏమైనా అయిందా, ప్రాబ్లం ఏమైనా హెల్ప్ కావన్నా అని చెప్పేసి. మేమే వీడియో ఎత్తున్నాం అన్నా అని వేరు. ఇంకా ఒక అయితే రూటు మిస్ అయ్యి ఇక్కడ దాకా వచ్చారు, వాళ్ళకి రూట్ చెప్పినాం. ఇక క్యాంపింగ్ చేసినందుకు వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అయితే అయింది. కర్రీ అండ్ రోటీ అయితే అయిపోయింది. ఇప్పుడు తింటున్నాం. మరి అదే చికెనేరా పారెత్తున్నావేంద్రా, సీరియస్ అవుతుండు మొత్తం. పారెత్తున్నావేంద్రా వీడు మూత వారెత్తాను వీడు ఏంద్రా కథగా ఉన్నది. పట్టుకొని కత్తలే ఖాళీ. కడుపు నిండా తిన్నాము. సో ఇప్పుడు వచ్చేసి రోడ్డు మీద సాప్ వేసుకొని సాపాలను అయితే వండుకుంటున్నాం. కానీ రోడ్డు మీదనే వండుకుంటున్నాం, రోడ్డు నుంచి రైట్ పోతలేము. మేము అన్నం తినడు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క వెహికల్ కూడా రావాలి. నాకు తెలిసి తెల్లారదాకా కూడా హార్డ్లీ వస్తే 1-2 వెహికల్స్ వస్తుండొచ్చు, అంతకంటే ఎక్కువైతే రావు. ఈ రోడ్ని ఎక్కువ యూజ్ చేయనేయరు. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ ఇండికేటర్స్ ఏవైతున్నాయో 4 ఇండికేటర్స్ పార్కింగ్ ఇవి వేసి పండుకుంటున్నాము. ముంగడికి ఏదైనా వెహికల్ వచ్చినా కానీ వాళ్ళకి లైట్స్ కనబడితే
వెనక్కి ఏదైనా వెహికల్ వచ్చినా కానీ వాళ్ళకి లైట్స్ కనబడతాయి, నో టెన్షన్. లారీలో మా సైడ్ బాగా అనుకుంటారు, వాళ్ళ లెక్కన అయింది ఇప్పుడు మా పరిస్థితి. అరే తలకాయ ఎడదికి అయ్యి పోతే కాలు పోతాయి కానీ తలకాయ మిగులుతుంది. నేనైతే మీదికి అనుకోరే. ఇక్కడ వంట ఎట్లా అనిపిస్తుంది అంటే సేమ్ మనం బిల్డింగ్ మీద వంట చూడు సమ్మర్లా అట్లున్నది. పైన ఆకాశం అడ్డ ఏర్పడుతుంది, చుక్కలు ఇట్లా చుక్కలు లేవు కానీ ఇలా బాగా కొడుతుంది కావచ్చు నాకు తెలిసి. భయం అవుతుంది కదా. టైం వచ్చేసి నైట్ 1:30 అయితే అవుతుంది. మన వాళ్ళు మంచిగా వండుకున్నారు, రోడ్ పైన మీరు చూడవచ్చు. ఎటువంటి వెహికల్స్ అయితే వస్తారు, ఇప్పటివరకు ఏ వెహికల్ కూడా మస్తు రాలేదు ఇక్కడ సైడ్ అయితే. పండుకోగానే అట్టే నిద్ర పట్టింది మంచిగా. ఇప్పుడు మేలుకి వచ్చింది, బాత్రూమ్ పోయి వచ్చిన, నిద్ర మాత్రం మంచిగా పట్టింది. ఇట్లా మంచిగా చల్లగా గాలి వస్తుంది, చూడవచ్చు. ఎవ్వడు మేలుకతో కూడా లేడు, అంత మంచిగా వండుకున్నారు. ఈ లైట్ వచ్చేసి ఇంతసేపు బ్యాకప్ ఎట్లా వచ్చిందా అని చూస్తే దీనికి ఒక కోతిగాడు పవర్ బ్యాంక్ పెట్టి ఛార్జింగ్ పెట్టి పెట్టిండు. ఏడా ఆఫ్ అవుతుందో ముంగటికి ఏదైనా వెహికల్ వస్తే వాళ్ళకి కనబడక గుర్తారేమో అని చెప్పేసి. సో 4 ఇండికేటర్ కూడా కంటిన్యూస్ వస్తూనే ఉన్నది. ఒకవేళ అట్నే వచ్చిందనుకో మన బ్యాటరీ డిశ్చార్జ్ అవుతుంది, మళ్ళీ పొద్దున స్టార్ట్ కాదు. కూరగాయలు కూడా లోపల వన్నాడు, మీకు చూపిస్తాడు. కూరగాయలు కూడా లోపల వన్నాడు, మైకు పెట్టుకొని అట్నే వన్నాడు. సో ఇప్పుడు 4 ఇండికేటర్ అయితే ఆఫ్ చేస్తా. ఏదేమైనా నిద్ర మాత్రం మంచిగా పట్టింది. ఇప్పుడు ఈ లైట్ వస్తూనే ఉంటుంది కాబట్టి బ్యాక్ సైడ్ నుంచి ఎవరు వచ్చినా ఫ్రంట్ సైడ్ నుంచి ఎవరు వచ్చినా వాళ్ళకి ఆరాను 4 ఇండికేటర్ బంద్ చేస్తుంటుంది అలిగింది కానీ లైట్ ఆనే ఉంటుంది కాబట్టి ఏదైనా వెహికల్ వచ్చినా కానీ రావు. మ్యాక్సిమం ఒక్క వెహికల్ లేదు. అప్పుడు మేము ఈవినింగ్ టైంలోనే లేదు, ఇప్పుడైతే అసలే రాదు. ఇక ఇప్పుడే ఒక బండి పోయింది, బండి కొడుతుంటే మనకి వచ్చింది. ఇంకో గంట టైం ఉన్నట్టుంది తెల్లారనేది. మంచిగా వనరు వెజ్ సాపుగా పీణ వేడిపోయిన లోపల ఉన్నట్టున్నాడు. మంచిగా వనరు, మంచి ఇచ్చ. రెండు మూడు బండ్లు ఒక్కటేసారి పోయినాయి, బ్యాక్ టు బ్యాక్. ఒక ఇంకోటి దెబ్బకు మేలుకి వచ్చింది. మళ్ళీ వందామని ట్రై చేసి నిద్ర పడతలేదు, ఆల్రెడీ తెల్లారిపోయింది మీరు చూడవచ్చు. సో మన వాళ్ళు వచ్చేసి ఇక్కడ అయితే వండుకోర్రు. నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అంటే రగ్గులు తెచ్చుకునేది ఉండే, రగ్గులు తెచ్చుకోకపోయేసరికి ఫుల్ చలి పెట్టింది తెలంగాణ. నిద్ర మంచిగా పడుతుంది, కాకపోతే చలి విపరీతంగా పెడుతుంది. 2-3 సార్లు వేసినాం కావచ్చు తెలంగాణ. కూరగాయల్లో కూడా మంచిగా అన్నాడు, వాడు ఎంజాయ్ చేస్తుండే. బండ్లో ఎవ్వరు పోయినా కానీ ఆమెతురు గీడ వండుకున్నారు ఏంది అని చెప్పేసి. పొద్దుగాల నుంచి ఇప్పటివరకు దగ్గర ఒక 3 బైకులు అయితే పోయినాయి. ఒకటేసారి పోయే వరకు ఒక ఇంకోటి దెబ్బ మేలుకి వచ్చింది. సరే, వాట్ ఈస్ ది సన్ రైజ్ టైమ్ టుడే ఇన్ మై లొకేషన్? నెట్ వస్తలేదు రసక్క. I'm having trouble with the connection. Please try again later. No internet connection. Google కొడతా ఫిక్స్ అయ్యా. ఏ సిరి అనుకుందరా లేదు సర్చ్ అయితే మొత్తం మన ఊరి పేరు కూడా వచ్చింది. ఇలా 5:39 AM అవుతున్నది సన్ రైజ్. టైం వచ్చేసి 5:44 అవుతుంది. అంటే సన్ రైజ్ టైం చెప్తా. As of Thursday, May 29, 2025, the sunrise time in India varies by location. Here are some examples for today. New Delhi, 5:04 morgens EST. Hyderabad, 5:41 morgens EST. చెప్తుంది ఇండియా మొత్తం చెప్తుంది, ఢిల్లీ అనుకుంటా. అది ఇంకేదో వేరే లాంగ్వేజ్ స్విచ్ అయింది. నీ అడుగుడు దీన్ని అడుగు, నువ్వు అడుగు, నువ్వు అడుగు. ఏ జమిని
say hey Google or okay Google to continue. అను Hey Google, తల్లి what is the sunrise time today in my location? It seems you're in India. Based on a very 5:24 చూపిస్తుంది అలా. అయితే అది ఇండియాలో చెప్తుంది అన్నట్టు. అది నార్త్ ఈస్ట్ స్టేట్ లో జల్దీ తెల్లారుతాయి. ఈస్ట్ లకు బాగా ఎప్పుడో తెల్లారు కావచ్చు. వెరైటీ గా జమినాయిలా తెలుగు మాట్లాడుకుంటూ అడుగుతున్నాము. తెలుగు వస్తుందా? క్షమించండి, మీరు ఏమి అడిగారో నాకు అర్థం కాలేదు. మీరు దయచేసి మళ్ళీ చెప్పగలరా? మా బాబాయ్ గారికి పెళ్ళి అవుతలేదు అట, ఎట్లా? మీరు మీ బాబాయ్ పెళ్లి గురించి మాట్లాడుతున్నారు. మీరు ఆయన గురించి నన్ను ఏమైనా అడగాలనుకుంటున్నారా? వానికి పెళ్ళి అవుతలేదు, ఎట్లా అయితే చెప్పు. పిల్ల దొరుకుతలేదు. క్షమించండి, మీరు ఏమి అడిగారో నాకు అర్థం కాలేదు. వెరీ గుడ్. మీరు దయచేసి మళ్ళీ చెప్పగలరా? మా బాబాయ్ వాళ్ళ పిన్ ఏడుందో నాకు లొకేషన్ పంపు. క్షమించండి, మీ బాబాయ్ పూల పిన్ ఎక్కడ ఉందో నేను తెలుసుకోలేకపోయాను. ఏదైనా మార్గం ప్రయత్నించాలనుకుంటున్నారా? మరి మా మచ్చగాని పెళ్ళి ఎప్పుడైతే చెప్పు. క్షమించండి, మీ మచ్చా పెళ్లి ఎప్పుడు అవుతుందో నాకు ఆ సమాచారం తెలుసుకోవడానికి మీ స్నేహితులను లేదా కుటుంబ సభ్యులను క్లారిటీ ఇచ్చింది. బాబాయ్ ఎనికిస్తలేదు. మంచిగా తెలుగులో కన్వర్ట్ అవుతుంది. సిరీలో కూడా అవుతుండొచ్చు కానీ దాని సెట్టింగ్ గురించి మనం తెలియదు. సో అంతగానం ఇది వాడాం కాబట్టి జమినా మంచి ఇచ్చింది అన్నట్టు. ఇదే అనుకుంటా టెస్టింగ్లో దేంట్లో ఫెయిల్ అయింది. ట్రయల్లో మొత్తం అందరు ముంగట ఫెయిల్ అయింది, ఫ్లాప్. మేము అసలు నిన్ననే ఆడతామని తెచ్చుకున్నాము ఈ బ్యాట్ బాల్, ఎందుకంటే ఇడికి వెహికల్స్ ఏం రావు కాబట్టి. కాకపోతే నిన్న జల్లి చీకటి అయింది, ఆడలేకపోయినాము. ఇప్పుడు ఆడుతున్నాము ఇక. రోడ్ దిగవద్దు, మళ్ళీ బాగా నామా అమ్మోదు. కెమెరామెన్ పో, నువ్వే వాళ్ళు రోడ్ దిగొద్దు. వీళ్ళు క్రికెట్ ఆడాక బాల్ కింద కొట్టిరు, మళ్ళీ నేనే కింద ఆకపోవాలి. ఉందారా? బాల్ విజయగాడు బాల్ వేయాలంటే అంటే స్పీడ్ వేసినట్టున్నాడు. బాల్ మిస్ అయింది, అందాక ఉరికినాడు. మంచిగా క్రికెట్ గ్రౌండ్ ఉన్నట్టే ఉంది. ఇక్కడ పడినట్టున్నది కదా అది. బాల్ మిస్ చేసుకున్నా వాడు పోతూనే ఉన్నాడు, అందాక పోయిండు. దగ్గర అర్ధగంట సేపు అయితే క్రికెట్ ఆడినాము. నాకు తెలిసి సన్ రైజ్ అయితే అయ్యేటట్లేదు. అంటే సన్ రైజ్ అయింది కానీ మనకు కనిపిస్తలేదు, అందుకోసం నేను గూగుల్ అయితే సెర్చ్ చేస్తున్నా. హే సిరి, వాట్ ఈస్ ది సన్ రైజ్ టైమ్ టుడే ఇన్ మై లొకేషన్? నెట్ వస్తలేదు ఇక్కడ. నాకు తెలిసి 6 కంటే ముందే ఉంటుంది. నాకు 5:39 చూపెట్టినుండే అప్పుడు. సో ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి ఎంత అవుతుందంటే, సన్ రైజ్ టైం మీరు చూడవచ్చు 5:39 అవుతుంది. సో ప్రజెంట్ టైం వచ్చేసి 6:19 అయితే అవుతుంది, మీరు చూడవచ్చు పైన. సో మన టైమింగ్ ఏదైతే ఉందో ఓవర్ నైట్ ఒక రోడ్డు పైన సర్వైవ్ అమ్మని మీరు చాలామంది అడిగారు. సో మొత్తానికి రోడ్డు మీద అయితే సర్వైవ్ అయినాము. సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే వేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. మళ్ళీ ఇంతసేపటికి ఒక బండి పోతుంది.